ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బాబాగారి ఆశ్రమంలో బ్యాక్ సైడ్ జైల్లో ఉండాల్సిన పమ్మి చాలా ఫ్రీ బర్డ్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూనే ఉంటుంది. తనకి నచ్చిన పని చేస్తూ ఉంటుంది, ఎవరు అడ్డు చెప్పరు. అలా తను డైరెక్ట్గా బాబాకే ఎదురుపడుతుంది. అరే తినలో చాలా మార్పు వచ్చిందే, తిను చాలా మారిపోయింది అని చెప్పి బాబా అంటాడు. అన్న తర్వాత పమ్మి ఇదంతా మీ భక్తి వల్లే జరిగింది బాబా, నేను ఇంతకు ముందులా కాదు, ప్రాయశ్చిత్తం పొందాను, పశ్చాత్తాపడ్డాను మీ విషయంలో అని చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇదంతా ఎవరి వల్ల అంటే బొప్పాస్వామి చెప్పినట్టుగానే నేను ప్రతిదీ ఫాలో అవుతున్నాను, బొప్పాస్వామి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఇట్లా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు స్వామీజీ చాలా సంతోషించి, నీకు నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి, నీకు ఎప్పుడు నా ఆశీర్వాదం కావాల్సి వచ్చినా నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గానే రావచ్చు అని చెప్తూ ఉంటారు స్వామీజీ. ఆ మాటలు విన్న పమ్మి సరే స్వామి నేను ఖచ్చితంగా వస్తాను అన్నట్టుగా తల ఊపుతుంది. నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఇండైరెక్ట్ డైలాగ్స్ వేస్తూ ఉంటాడు బాబా. పమ్మికి అన్నీ అర్థమవుతున్నా బొప్ప స్వామి వైపు చూస్తూ నేను ఖచ్చితంగా వస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. అయితే స్వామీజీ పమ్మిని నేను ఒక సభకు వెళుతున్నాను, ఆ సభలో నేను ఆడవాళ్ళ గురించే మాట్లాడవలసి వస్తుంది, నువ్వు ఈ మధ్య ప్రవచనాలు ఇస్తున్నావని విన్నాను అంటే, అంతా మీ దయే బాబా, మీ సూత్రావళిని నేను పఠించాను, దానివల్ల నాకు మనశ్శాంతి లభిస్తుంది, అదే ప్రవచన రూపంలో చెప్తున్నాను అంటుంది. అయితే ఈ ఒక్కసారి మాత్రం నన్ను క్షమించండి, ఈసారి ఎక్కడికైనా వచ్చి మీ మాట ఖచ్చితంగా ఫాలో అవుతాను అని చెప్పి సెలవు తీసుకుంటుంది. ఎందుకు అంటే ఆశ్రమంలో చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి అన్నట్టుగా తను ఈ సభకు నేను రాలేను అని సున్నితంగా తప్పించుకుంటుంది. ఈ ఎపిసోడ్ రన్ టైం చాలా తక్కువే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లో ఉన్నంత పెద్దగా ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు స్వామీజీ పమ్మికి బ్లెస్సింగ్స్ ఇచ్చి అక్కడి నుంచి కారులో తను ఒక ప్రసంగానికి వెళ్ళాలి కదా, అక్కడికి బయలుదేరిపోతాడు. తర్వాత పమ్మి ఏం చేస్తుంది అంటే బొప్పాస్వామిని రెచ్చగొడుతూ ఉంటుంది చూపులతో. బొప్పాస్వామి ఎంత మైకంలో పడిపోతాడంటే చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోడు. పమ్మి ఎటువైపు వెళ్తే తను కూడా అటువైపే వెళ్తూ ఉంటాడు. పమ్మి బొప్పాస్వామిని ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది, ఎవ్వరూ గమనించరు. ఇంతలో యాన్యువల్ రికార్డ్స్ వచ్చాయి, మొత్తం ఆడిట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి బొప్పాస్వామి దగ్గరికి ఒక సేవకుడు వచ్చి సైన్ అడుగుతాడు. బొప్పాస్వామి పని ఏంటి అంటే ఆశ్రమంలో మొత్తం ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తూ ఉండడం, లావాదేవీలు. అట్లాంటి ఒక ఇంపార్టెంట్ పనిని కూడా పక్కన పడేసి మీరు చెక్ చేశారు కదా, నేను జస్ట్ సైన్ చేస్తాను, ఇంకేముంది ఇందులో అన్నట్టుగా మాట్లాడేసరికి బొప్పాస్వామి వ్యవహారం కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉండడంతో అక్కడ సేవకుడికి చాలా డౌట్ వస్తుంది. స్వామి వెంటనే సైన్ చేసేసి బొప్పాస్వామి ఫైల్ని అక్కడ పడేసి పమ్మి ఎటువైపు వెళ్తే అటువైపు పరిగెడుతూ ఉంటాడు. పమ్మి కావాలనే ఇదంతా చేస్తూ ఉంటుంది. పమ్మి బొప్పాస్వామి కలిసి ఇంటిమేట్ అవుతారు. ఎక్కడ అంటే అందరి బట్టలు స్టోర్ చేస్తారు, లాండ్రీకి ఒక రూమ్ ఉంటుంది కదా అక్కడ. ఆ సమయంలోనే పమ్మికి బొప్పాస్వామి ఒక కీప్యాడ్ లాంటి చిన్న ఫోన్ ఇస్తాడు. నీకు ఎప్పుడు నాతో మాట్లాడాలనిపించినా మెసేజ్ చెయ్యి, నేను వచ్చేస్తాను అన్నట్టుగా ఆ ఫోన్ని వాడుకోమని తనకి ఇస్తాడు. తను చాలా నవ్వుతూ ఆ మొబైల్ని తీసుకుంటుంది. ఇక్కడ టైటిల్స్ వస్తాయి, మనకి ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత సనోవర్ అనే అమ్మాయికి అక్కడ ఆశ్రమంలో నిరాలా బాబా దాంట్లో చాలా సీరియస్ అవుతుంది, మళ్ళీ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడి తనకి కాళ్ళు చేతులు అన్నీ రుద్దుతూ ఉంటారు. సనోవర్కి హెల్త్ ఇష్యూస్ చాలానే ఉంటాయి. సనోవర్ని ఇమ్మీడియట్గా తను ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఒక అంబులెన్స్ని గర్ల్స్ హాస్టల్ వైపు పంపించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఫోన్ చేసి చెప్తుంది. అమ్మాయిని ఇమ్మీడియట్గా ఈ ఆశ్రమానికి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికే తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ దీన్ని చెక్ చేసి దీనికి ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడికి లేదు, సో నియర్ బై ఉన్నదానికి షిఫ్ట్ చేద్దాము అని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు చూడమని చెప్పి ఒక పర్సన్తో మాట్లాడతాడు. అతను ఎవరంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, బాబాగారి కేసెస్ అన్నీ తవ్వి బయటికి తీసే ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. తనని హెల్ప్ చేయడం కోసం ఒక పర్సన్ని ఆశ్రమంలో నియమిస్తాడు. తను పమ్మికి కూడా స్టార్టింగ్లో హెల్ప్ చేస్తాడు, లవర్ చనిపోయినప్పుడు తాయిత తీసుకుని వెళ్ళిస్తాడని చెప్పి అదే క్యారెక్టర్ అనమాట. తను ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్న టైంలో ఒక అన్నౌన్ నెంబర్ నుంచి ఆ డాక్టర్కి మెసేజ్ వస్తుంది. ఏమనంటే
ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు, దీనాలాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పి, ఎందుకు ఇలా చేయాలి అని చెప్పి తను ఆ కాల్కి అటెంప్ట్ చేసి మాట్లాడితే అప్పుడు చెప్తాడు, నేను ఒక చిన్న కథ చెప్తాను అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్లో ఆ డాక్టర్తో మాట్లాడడం జరుగుతుంది. కాశీపూర్ రైల్వే స్టేషన్లో నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు టైంలో నువ్వు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయ్యి అక్కడ ఒక పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఊరి వాళ్ళందరూ నిన్ను చంపేస్తుంటే అక్కడి నుంచి నిన్ను కాపాడి ఆశ్రమంలో పెట్టింది ఎవరో గుర్తున్నారా అని చెప్పి అంటే ఈశ్వర్నాథ్ గారు అని చెప్పి అంటాడు. అవును నేనే అని చెప్పి ఒప్పుకుంటాడు. అయితే మీరు చనిపోయారు కదా అంటే అదంతా పెద్ద కథ, ఇప్పుడు దాని గురించి చెప్పే టైం నాకు లేదు. సనోవర్ని అర్జెంటుగా దీనాలాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసి దానికి తగ్గ ఏర్పాట్లు చూడు అని చెప్తాడు. ఆ డాక్టర్ వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకు అంటే, ఈశ్వర్నాథ్ గారు నేను మీకు చాలా రుణపడి ఉన్నాను, ఆ రోజు నా కుటుంబము నేను బతికి ఉన్నామంటే కేవలం మీరే కారణం, మీ దయ వల్లే నాకు ఈ ఆశ్రమంలో డాక్టర్గా ఈ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగం దొరికింది, నేను ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తానని చెప్పి తన అసిస్టెంట్, చెప్పానుగా పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ని పెడతాడు అని చెప్పి అతన్ని పిలిచి ఇమీడియట్గా మనం హాస్పిటల్ చేంజ్ చేస్తున్నాము, దీనాలాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాము, అరేంజ్మెంట్స్ చేయంటే తను షాక్ అవుతాడు. అదేంటి సార్, అది సిటీకి చాలా అవుట్స్కట్స్లో ఉంది, పరిస్థితి చూస్తే కండిషన్ చాలా సీరియస్గా ఉంది అంటే నీకు అవన్నీ ఎందుకు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అంటాడు. ఇదే విషయం తను పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. సార్ ఇప్పటి వరకు చీఫ్ ఏమో ఇట్లా మాట్లాడారు, సడన్గా మా చీఫ్ డాక్టర్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో తెలియట్లేదు, అతనికి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి, తను చాలా భయంగా మాట్లాడడం నేను గమనించాను అని చెప్పి. ఇది పోలీస్ ఆఫీసర్కి కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అసలు ఎవరు కాల్ చేసి ఉంటారు, దీనాలాల్ హాస్పిటల్కి ఇక్కడికి ఏంటి సంబంధం, సరే నువ్వు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ దీనాలాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యి, నేను అక్కడికి వచ్చి ఖచ్చితంగా కలుస్తాను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరకవచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కాల్ కట్ చేసి ఆ పనిలో ఉంటాడు. ఆ హాస్పిటల్కి తను చెప్పినట్టుగానే చీఫ్ డాక్టర్ ఎలా అయితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించమని చెప్తారో అతను తీసుకుని వెళ్తాడు అసిస్టెంట్ సనోవర్ని. అక్కడికి ఒక ముసలాయన ఫార్మర్ గెటప్లో పంచ తుండు మెళ్ళో వేసుకుని ఒకతను వస్తాడు. ఎవరు అంటే నా పేరు పూర్ణచంద్ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. కాదు మీరు ఈశ్వర్నాథ్ గారు అని నాకు తెలుసు అని పోలీస్ ఆఫీసర్ అంటే, అయితే నా పేరు కూడా కరంచంద్ అంటే నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు ఉజ్జవ్ సింగ్ అని చెప్పి ఎగ్జాక్ట్ నేమ్ చెప్పేస్తాడు. మరి మీకు ఇంత తెలిసినప్పుడు ఎందుకు విషయం దాస్తున్నారు అని చెప్పి అంటాడు. అన్నప్పుడు అది అంతా చాలా పెద్ద కథ, ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లా, కేవలం నాకు సనోవర్ ప్రాణాలు మాత్రమే ముఖ్యం, అందుకే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించమని చెప్పాను అని చెప్పి తను చెప్తాడన్నమాట. ఇంతలో గవర్నమెంట్లో డెసిషన్ ఏం మారుతుంది అంటే, మీరు బాబా గారికి ఫేవరబుల్గా లేరు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, వరుణ్ లేని పెళ్లి బృందాన్ని లాగా ఈ హడావుడి ఏంటి, బాబా సమ్మతి లేనిదే ఇక్కడ ఏదీ జరగదు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారో తెలియదు, బాబా గారు కాళ్ళు పట్టుకునైనా సరే బాబా గారు నా మీటింగ్కి తీసుకురండి అని చెప్పి పార్టీలో ఉన్న మెంబర్స్, ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ సీఎంకి అడ్వైజ్ ఇస్తారు. కానీ ఆ ప్రజెంట్ సీఎం బాబాని ఇంతకుముందు చీట్ చేసి ఉంటాడు, తను వెళ్ళడానికి ఇష్టపడదు, కానీ తప్పదు అని తెలిసి పార్టీ మంచి కోసం తను వెళ్ళి బాబాగారి కాళ్ళ మీద పడి ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పి చాలా మొత్తంలో బహుమతులు డబ్బు అన్నీ ప్రసాదిస్తాడు. అప్పుడు ప్రజెంట్ చేయడం తర్వాత సో బాబా మొత్తానికి సంకటంలో పడేశావు అని చెప్పి అవన్నీ యాక్సెప్ట్ చేసి ఆ మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అదే టైంలో వేరే మీటింగ్లో కూడా ప్రసంగం ఇవ్వవలసి వస్తుంది, ఎందుకంటే అప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ మీటింగ్ కోసం బొప్పాస్వామిని వెళ్ళమని చెప్తారు. అదే టైంలో పమ్మి కాల్ చేసి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటే ఆ మీటింగ్ మధ్యలో కూడా ఐ మిస్ యూ అనేస్తాడు. మిస్ యూని మళ్ళీ కవర్ చేసుకోవడం కోసం అవును నేను కూడా నిరాలా బాబా గారిని మిస్ అవుతున్నాను అని బొప్ప కవర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, పమ్మి కోసం ప్రసంగం చాలా ముందుగానే కంప్లీట్ చేసేసి బొప్పాస్వామి ఆశ్రమానికి వచ్చి బాబా రూమ్లో అంతరంగిక గదిలో ఉండడం రెడ్ హ్యాండెడ్గా బాబాకి దొరికిపోతారన్నమాట. పమ్మి వదినికి కాల్ చేసి ఆ చిన్న ఫోన్తో అక్కడికి తీసుకురమ్మని బాబాని పురమాయిస్తుంది. ఇక్కడ బొప్పాస్వామి నిరాలా బాబాకి పమ్మితో పాటు ఉండడం రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు. ఈ సీన్తోనే మనకి ఎపిసోడ్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్ అనమాట, పమ్మి కావాలనే గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది. బొప్పాస్వామిని నిరాలా బాబాని ఎట్లా అయినా విడగొట్టాలి, ఎందుకంటే బొప్పాస్వామికి రైట్ హ్యాండే నిరాలా బాబా, ఎందుకంటే నిరాలా బాబా పైకి మాత్రమే ఉన్నారు, మొత్తం
ఇక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేది. ఈ బాబా గురించి మొత్తం సీక్రెట్స్ తెలిసింది బొప్పాస్వామికి కాబట్టే అతని యొక్క బలాన్ని దూరం చేయాలి అని చెప్పి పమ్మి ఈ ప్లాన్ వేస్తుంది. బాబా బొప్పాస్వామి చెప్పేది ఏమాత్రం వినకుండా అతనికి ఇంజెక్షన్ ఇప్పించి శుద్ధీకరణ చేపిస్తాడు. శుద్ధీకరణ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ లాంటిదే అన్నమాట. పాపం ఈ ఆపరేషన్ చేయించడం వల్ల బొప్పాస్వామి చాలా ఫీల్ అవుతారు. నేను ఎంతో నమ్మాను, కానీ నా మాట కొంచెం కూడా వినటం లేదు అని చెప్పి అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మనకి చిన్న ఎపిసోడ్ ఇది.